ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. చాలా మంది వివాహాల కోసం వివాహాలు దేవుని చిత్తంలో జరగాలని కామెంట్లు పెడుతున్నారు, ప్రార్థన చేయమని. అయితే తప్పకుండా దేవుని కృపను బట్టి దేవుని చిత్తంలోనే మీ బిడ్డల వివాహాలు జరగాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి దేవుని ప్రేరణ బట్టి ప్రార్థన చేసుకుందాము. అయితే అంతకన్నా ముందు ఒక చిన్న మాట. ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే పురుషుడైతే స్త్రీ కోసం, స్త్రీ అయితే పురుషుడి కోసం, అయితే వివాహానికి సిద్ధపడే ముందు మీరు మొదట దేవునికి ప్రార్థన ఎలా చేయాలి, దేని గురించి చేయాలి? మనం ప్రతిరోజు ప్రార్థనలో చెప్తున్నాము, వాక్యంలో చెప్పేటప్పుడు కానీ లేదా ప్రార్థన చేసేటప్పుడు కానీ ఆల్రెడీ చెప్తున్నాము. అయినా సరే ఈ ప్రార్థన, ఈ వీడియో ప్రత్యేకంగా వివాహాల కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం, అలాగే దేవుని చిత్తంలో ఎవరైతే తమ బిడ్డల వివాహాలు దేవుని చిత్తంలో జరగాలని ఆశపడుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చెయ్యమని దేవుని ప్రేరణని బట్టి చేస్తున్నాను. అయితే మీలో ఎవరైనా వివాహానికి సిద్ధంగా ఉంటే, పురుషుడైతేనేమో ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలి, అసలు వాక్యానికి లోబడి మనం వాక్యంలో తండ్రి ఆల్రెడీ మనకి వాక్యంలో రాపిచ్చి పెట్టాడు బైబిల్లో, ఇదిగో ఇలా కోరుకోండి. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా వివాహాలు జరిగితే దానివల్ల చాలా కుటుంబాలు విడిపోయారని మనందరికీ తెలుసు. మనం చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందు. మన ఇంట్లో వాళ్ళు, మన అక్క వాళ్ళు, లేదా మన బంధువుల్లోనో స్నేహితుల్లోనో చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే తండ్రికి మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కాబట్టి, అమ్మా ఇదిగో మీరిలా ప్రార్థన చేసుకోండి, మీరిలా అడగండి నన్ను. ఖచ్చితంగా మీరు అడిగిన దాన్ని బట్టే, మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీకు నేను ఇస్తానని తండ్రి ముందుగానే మీకు చెప్తున్నాడు. ఎంత అదృష్టమో కదా. అసలు ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రి ఎక్కడా? ఆయన పాదపీఠం భూమి మీద ఉన్న మనమెక్కడా? అయినా సరే తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, వివాహాలు ఇప్పటి వరకు జరిగాయి, దేవుని చిత్తం తెలుసుకోలేదు, సరే ఏదో ఇక మన సొంత ఆలోచనతో, వాళ్ళ సొంత ఆలోచనతో వివాహాలు చేసుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా వివాహానికి సిద్ధపడేటప్పుడే ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి భర్త కావాలి అని తండ్రిని ముందే అడిగేసేమనుకోండి, ఖచ్చితంగా తండ్రి అన్యాయస్తుడు కాడు కదా. మనం అడిగే దాన్ని బట్టి మన హృదయ వాంఛలు తీర్చే తండ్రి కదా, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రి కదా. ఖచ్చితంగా అలాగే మీ వివాహాలు అలాంటి వారినే మీకు జతపరుస్తాడు. కాబట్టి ఎవరైతే వివాహానికి సిద్ధపడే పురుషులున్నారో వాళ్ళు మీ ప్రార్థనలో తండ్రిని ఇలా అడగండి. తండ్రి, నా మనసుకు నచ్చినట్టు కాదు, మీ చిత్త ప్రకారం నాకు కాబోయే భార్య మీకు భయపడి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలి. భర్తకు లోబడే మనసు గల భార్యని, అణుకువ కలిగిన భార్యని, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే శ్రేష్టము అని బైబిల్లోనే మనం చదువుకున్నాం కదా. ముత్యాలు మనకు తెలుసు కదండి, సముద్రంలో ఎక్కడో ఎవరికో ఒకళ్ళకి దొరుకుతాయి, కానీ సముద్రంలో దూకిన ప్రతి ఒక్కళ్ళకి దొరుకుతాయా? దొరకవు కదా. చాలా విలువైంది. అది దొరికితే ఇక అదృష్టమే కదా. అలాంటిదేనంట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే శ్రేష్టము. ముత్యాలే చాలా విలువైనవి, అంతకన్నా విలువైనదంట గుణవతి అయిన భార్య దొరకడం. మరి అటువంటి గుణవతి అయిన భార్యని ఎవరు జతపరుస్తారు? మన సొంత తెలివి, మన సొంత ఆలోచనతో, లేదా మన స్నేహితుల ద్వారానో, మన బంధువుల ద్వారానో మనకు దొరికిద్దా? కష్టం కదా, దొరకదు కదా. కాబట్టి దేవునినే అడగాలి, తండ్రినే అడగండి, తండ్రిని అడగండి. మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ కాపురాలు బాగుండాలి అంటే ఖచ్చితంగా మీ వివాహాలు దేవుని చిత్త ప్రకారం జరిగితేనే చాలా ఆశీర్వదించబడింది కుటుంబం. మిమ్మల్ని, మీకు ఆశీర్వాదం, మీ సంతానానికి వాళ్ళ సంతానం తరతరాలు ఆశీర్వదించబడాలంటే మొదట మనం ఫస్ట్ డెసిషన్ అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. దేవుని చిత్తం అడగండి. పురుషులు ఎవరైనా సరే వివాహాలకు సిద్ధంగా ఉన్నవాళ్ళు, అయ్యా నా సొంత ఆలోచన లేదా నా బంధువుల ద్వారానో, నా స్నేహితుల ద్వారానో నేను వెతకను, నేనేదో గొప్పవాడు, నేనేదో నీతి గలవాడు, నేనేదో భక్తి గలవాడు అని కాదు. అయినా సరే మీ కృప, మీ జాలి, మీ దయ నా మీద ఉంచి
నా మీద కనికరపడి నా జీవితం నేను బ్రతికున్నంత కాలం నేను సుఖంగా సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని జీవించాలంటే గుణవతి అయిన భార్య, భర్తకు లోబడే మనసు గల భార్య, లోబడమని మీరే రాపిచ్చి పెట్టారు. అలాంటి భార్యని నాకు వెతికి మీరే నాకు జత చేయండి. నా సొంత తెలివి ఆలోచనతో నేను సంపాదించుకోలేను గుణవతి అయిన భార్యని. కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత కూడా నాకు లేదు. అయినా ఆశ, నా జీవితం నేను సంతోషంగా ఉండాలంటే మీ కృపను బట్టి, మీ గురించి ఎప్పుడు మీ తలంపుల్లోనే మీ ఎడల భయభక్తులు కలిగి నా కుటుంబం ఎదగాలి అంటే ఖచ్చితంగా మీరు జతపరిస్తేనే నా జీవితం బాగుంటుంది, నేను చాలా సంతోషంగా ఉంటాను అని పెళ్లి తర్వాత పెళ్ళప్పుడో చేసే ప్రమాణాలు కాదండి. పెళ్లికి ముందే ఇలా ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మీరు కోరుకున్నట్టే ఏదైనా విషయం ఒకసారి అడుగుతాం. ఎవరినన్నా ఏదైనా మనకు అవసరమైతే మన పేరెంట్స్నే అనుకోండి, ఏదైనా బైక్ కావాలనుకోండి అడుగుతాము. ఒకసారి అడిగి వదిలిపెట్టేస్తామా? వదిలిపెట్టాం కదా. 2 సార్లు అడుగుతాం, 10 సార్లు అడుగుతాం, అయినా సరే వదిలిపెట్టేస్తామా? ఎందుకంటే మనకి ఇష్టం, అది మనకు అవసరం, మనం సంతోషంగా ఉండాలి కాబట్టి. కొనిపెట్టే వరకు ఇప్పుడు లేదు నాయన, తర్వాత పైసలు వచ్చిన తర్వాత కొనిపిస్తాలి అన్నా సరే మళ్ళీ పైసలు వచ్చిన తర్వాత అయిపోతాయేమోనని ముందుగానే అలర్ట్గా ఉంటాం కదా. అలాగే ఇప్పుడు మనం విసిగిస్తే కొనిపెట్టుకుని ఉంటారు అమ్మ నాన్న, ఏదో ఒకటి చేసి కొనిపిస్తారు. అలాగే మనం కూడా అడుగుతా ఉంటే అది తండ్రి చిత్తమే. మళ్ళీ ఇదేమి తప్పు కాదు కదా. అయ్యో ఇలా ప్రార్థన చేయొచ్చో చేయకూడదు అనుకోకండి, ఇది దేవుడి చిత్తమే. ఎలాంటి భార్య కావాలో మనకు తెలియదు, మనకంత జ్ఞానం లేదు కదా. సర్వ జ్ఞానవంతుడు మన తండ్రి ఉన్నాడు, సర్వ సృష్టికర్త. నోటి మాటతోనే సృష్టిని కలుగజేసిన వాడు మన తండ్రి. మన తండ్రికి తెలుసు కదా. కాబట్టి తండ్రిని అడిగి దేవుడి చిత్తంలో నాకు కాబోయే భార్య మీరు జతపరచండి అయ్యా, మీ నుంచే నాకు రావాలి. నేనేదో నీతిమంతుడో, నేనేదో గొప్ప భక్తి గలవాడనో కాదు, అయినా సరే మీ చిత్తంలో నా వివాహం జరగాలయ్యా అని మీరు అడగండి ప్రతిరోజు. ఖచ్చితంగా తండ్రి అణుకువగలిగిన భార్యని, గుణవతి అయిన భార్యని, ముత్యముల కన్నా శ్రేష్టమైన భార్యని, భర్తకు లోబడే మనసు గల భార్య. ఒకవేళ మీరు కోప్పడ్డా ఆమె తగ్గించుకొని, ఎందుకంటే ఫస్ట్ దేవునికి భయపడింది కాబట్టి, అలాంటి భార్య కావాలని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా తండ్రి హృదయ వాంఛలు ఎరిగిన తండ్రి అడుగుడి మీకు ఇయ్యబడను అన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే స్త్రీలైతే భార్యను ప్రేమించే మనసు గల భర్తని, అది వాక్యంలోనే ఉంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అనుంది. అలా అదే వాక్యం పట్టుకొని మీరు అడగండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. భార్య మనసు అర్థం చేసుకోవాలి, భార్యను ప్రేమించాలి, మనస్ఫూర్తిగా ప్రేమించాలి. 3వ మనిషి మాటలు వినకూడదు. దేవుడు తండ్రి మన పక్షాన ఉండాలి, తండ్రి చిత్త ప్రకారమే తను నడుచుకోవాలి. మీ ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిని, మీకు భయపడి ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకునే వ్యక్తిని, భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు గల వ్యక్తిని, భర్తని నాకు జతపరిచయ్యా. నా సొంత తెలివితేటలతో, నాకున్న అనుభవంతో, నా తల్లిదండ్రుల ద్వారాను బంధువుల ద్వారాను వాళ్ళు చూపిస్తే సరైనది కాదు, మేము సంతోషంగా ఉండలేము. కానీ మీ దగ్గర నుంచి ఆ సంబంధం వస్తే, మీరు ఏర్పాటు చేస్తే, మీరు జతపరిస్తే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలా సాఫీగా సాగిపోవాలంటే, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తినే నాకు భర్తగా జతపరచయ్యా అని ప్రతిరోజు దేవుడి పాదాలు పట్టుకోండి. వివాహాల కోసం ఎదురు చూసే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఖచ్చితంగా మన తండ్రి అటువంటి వ్యక్తినే మనకి చూపిస్తాడు. ఇప్పటిదాకా వివాహాలు జరిగిపోయిన వాటికి మనమేం చేయలేము, అది మార్చలేము. కాకపోతే ఒకవేళ భర్త వాళ్ళని ప్రేమించుకొని ఉంటే మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నా భర్తను మార్చయ్యా, నేను నా భర్తకు లోబడే మనసు ఇవ్వయ్యా అని మేము ప్రార్థన చేసుకుంటాం. కానీ వివాహాల కోసం సిద్ధపడే వాళ్ళ కోసం తండ్రి ప్రేరేపణ బట్టి ఈ వీడియో పెడుతున్నాను. అలాగే ఇప్పుడు మనకి మీకు అలాంటి భర్త కావాలంటే ఫస్ట్ నేను ఎలా ఉండాలి, నా భర్తకు లోబడే మనసు మొదట నాకు ఇవ్వండి. ఫస్ట్ నేను మీ వాక్య ప్రకారం నడుచుకునే హృదయాన్ని నాకు ఇవ్వండి, నాకు అలవాటు చేయండి. ఖచ్చితంగా నా
మనసును బట్టే, నా నడవడికను బట్టే ఖచ్చితంగా మీరు నేను ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నానో అదే అలాంటి వ్యక్తిని మీరు నాకు జతపరుస్తారు. నేనేదో గొప్ప భక్తి పర్రాలని కాదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా. ఆయన జాలిగల తండ్రి, దయగల తండ్రి, నా మీద కనికరపడి ఎస్తేరులా ఎలా అణుకువ కలిగి ఉండాలో నాకు నేర్పించండి. భర్తకు లోబడి ఎలా నడుచుకోవాలో నాకు అలవాటు చేసి నా ప్రవర్తనను బట్టి మీ కృప చొప్పున మీ చిత్త ప్రకారం మీ ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిని నాకు జతపరచండి అయ్యా అని స్త్రీలు ఇలా ప్రార్థన చేసుకోండి. అలాగే పురుషులు కూడా మీరు గుణవతి అయిన భార్య, భర్తకు లోబడే మనసు గల భార్యను మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి. మొదట నేను కరెక్ట్గా ఉండేలా నా హృదయాన్ని మార్చయ్యా, నా ప్రవర్తన మార్చండి, నాకు నా కోపాన్ని తీసివేయండి, సాత్వికాన్ని నాకు దయచేయండి, నా భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించే మనసును నాకు ఇవ్వండి అని మీరు మొదట దేవుణ్ణి అడగండి. మొదట మన ప్రవర్తన కరెక్ట్గా ఉంచమని తండ్రిని అడగండి. మన ప్రవర్తనని బట్టి తండ్రి ఖచ్చితంగా మనకు ఎలాంటి వ్యక్తి కావాలో, ఎలాంటి వ్యక్తి అంటే తండ్రి అసలు మనం కష్టాలు పాలయ్యే అటువంటి వివాహాలు చేయడు కదా. ఖచ్చితంగా తండ్రి మన మనసుకు తగ్గట్టు మనకు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నామో అలాంటి వాళ్ళనే తండ్రి జతపరుస్తాడు. కానీ మనం ముందు నుంచి ప్రార్థన చేసుకోమని తండ్రి వాక్యాలు చెప్తున్నాయి కాబట్టి మనం అడగాలి. అడుగుడే మీకు ఇయ్యబడను అన్నాడు తండ్రి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారు. మనస్పర్ధలు వచ్చి ఒక్క మాట కాడ ఒకళ్ళు ఇద్దరు తగ్గకుండా అలా గొడవలయ్యి విడిపోయిన కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం. అటువంటి పరిస్థితి మాకు రానివద్దయ్యా. మేమేదో గొప్పవాళ్ళమని కాదు, అయినా జాలి చూపించి మా మీద కనికరపడి మీ చిత్తంలో మా వివాహాలు జరిగించండి. మరి అంత ఆడంబరంగా మాకొద్దయ్యా. మీ చిత్తంలో తగ్గింపు వివాహాలే, ఖర్చు తగ్గింపులోనే మాకు చెయ్యండి అని మీరు కన్నీటితో వివాహాల కోసం సిద్ధపడే వాళ్ళు కన్నీటితో తండ్రిని అడగండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లైఫ్ అయితే ఇక నుంచి స్టార్ట్ అయ్యేది న్యూ లైఫ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక మనం చచ్చేంత వరకు, మరణించేంత వరకు కూడా ఆ వ్యక్తితోనే కలిసి ఉండాలి. కాబట్టి తీరా వివాహం అయిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని ప్రేమించలేని వ్యక్తి అనుకోండి, ఇక ఆ నరకం చెప్పలేము. ఎందుకంటే ఒకరోజు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలతో పోయేది కాదు కదా. కాబట్టి దేవుని అడిగితేనే, తండ్రి చిత్తంలో మీ వివాహాలు జరిగితేనే మీ కుటుంబాలు, మీరు చాలా సంతోషంగా జీవిస్తారు. మరి చాలా మందికి, ఈవెన్ నాకు తెలియదు ఇలా ప్రార్థన చేసుకోవాలని. వాక్యం అయితే వింటున్నాను, చర్చికి అయితే వెళ్ళొస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ ఏ టైంలో మనకి ఏది అవసరం, ఏ అవసరానికి తగ్గట్టు ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం అనేది నాకు తెలియలేదండి వివాహానికి ముందు. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా సరే తండ్రి జాలిగల తండ్రి కదా, అజ్ఞానాన్ని గ్రహించగల తండ్రి కదా, మళ్ళీ తండ్రి సరిచేసి మళ్ళీ జతపరిచాడు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదని ముందుగానే తండ్రి చెప్తున్నాడు. ఎంత అదృష్టమో, మీ మీద ఎంత ప్రేమో తండ్రికి. మాకు తెలియలేదు, ఎంత ప్రార్థన చేసుకునేదా. అయినా సరే ఏ సమయానికి తగ్గట్టు ఆ వాక్యాన్ని పట్టుకొని అడగడం నాకు అంతగా తెలియలేదు. ఆ పరిస్థితి మీకు రాకూడదని తండ్రి ముందుగానే మీకు చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి, జాలిగల దేవా, కరుణగల దేవా మీకే స్తోత్రం నా ప్రభా. మరి వివాహాల కోసం ఎదురు చూసేవాళ్ళు, సిద్ధపడేవాళ్ళు నా తండ్రి, ఎలాంటి ప్రార్థన చేసుకోవాలి, ఏ సమయంలో ఏ వాక్యం మాకు మరి సరైనదో నా తండ్రి మాకు తెలియజేస్తున్న దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా భక్తి గల వాళ్ళు ఉన్నారు. అయినా సరే మా మీద కూడా జాలిపడి నా తండ్రి, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద కూడా జాలిపడి నా తండ్రి, మరి ఇదిగో అమ్మ, ఈ సమయంలో మీకు ఈ వాక్యం అవసరం, దీన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఇది మీకు అవసరం ఈ సమయంలో. కాబట్టి ఇదిగో నన్ను అడగండి, మీకు కావలసింది మీరు అడగండి, నేను ఇస్తాను అని ప్రభా. దేని గురించి అడగాలి, ఎలా అడగాలి, ఏ సమయంలో ఏది అడగాలో నా తండ్రి చక్కగా మాకు నేర్పించిన ప్రభా. ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మా మీద మీరు దృష్టి పెట్టడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా. మరి నా తండ్రి బిడ్డల వివాహాల కోసం నా తండ్రి సిద్ధపడేవాళ్ళు నా తండ్రి ప్రభా. మరి ఎవరైతే తల్లిదండ్రులు
తమ బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరగాలని ఆశపడుతున్నారు. అమ్మా, ఇదిగో మీ బిడ్డలకి ఇలా చెప్పండి, మీ బిడ్డలతో ఇలా ప్రార్థన చేపించండి, ఇలా అడగమని చెప్పండి తల్లి. ఖచ్చితంగా నేను వాళ్ళకి కావలసిన విధంగానే, వాళ్ళు అడిగిన రీతిగానే వాళ్ళకి నేను ఇస్తానని ప్రభా ఎంతో చక్కగా మాతో నా తండ్రి మా ముందుండి నా ప్రభా మాకు ఒక దారి చూపిస్తున్న దేవా, మీకే స్తుతి స్తుతి స్తోత్రం. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అయినా సరే జాలిగల దేవా, మీ దృష్టి మా మీద పెట్టిన ప్రభా, మరి వివాహాలకు సిద్ధపడే బిడ్డలు నా ప్రభా, మరి గుణవతి అయిన భార్య కోసం ప్రార్థన చేయమన్నారు. మరి భర్తకు లోబడే మనసు గల భార్య కోసం ప్రార్థన చేయమని ప్రభా బిడ్డలకు నేర్పిస్తున్నారు. మరి మీకు నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగిన స్త్రీని ప్రభా భార్యగా అనుగ్రహించమని, జతపరచమని, బిడ్డలు అడగమని మాకు నేర్పించిన దేవా మీకే స్తోత్రం. అలాగే ప్రభా భార్యను ప్రేమించి భార్య మనసు తెలుసుకొని నా తండ్రి మరి మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి ఏ పని చేయాలన్నా మీకు మొదట భయపడి ఆ తర్వాతే నా తండ్రి నడుచుకునే అటువంటి మనసు భక్తి గల వ్యక్తిని ప్రభా మరి భర్తగా జతపరచమని అడిగే అవకాశాన్ని ప్రభా బిడ్డలకి ఒక దారి చూపించిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఇలా ప్రార్థన చేయాలని తెలియక ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది భార్యాభర్తలు విడిపోతున్నారు ప్రభా. చిన్న మాట దగ్గరే నా తండ్రి మనస్మరణలు వచ్చేసి ప్రభా మరి ఇద్దరు సర్దుకోకుండా ఒకళ్ళన్నా తగ్గకుండా నా తండ్రి విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన మరి భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. అవన్నీ మీరు చూస్తున్నారు ప్రభా. అలాంటి పరిస్థితి ఇదిగో నా బిడ్డలకు రాకూడదు, ఇక నుండి నా బిడ్డలకి ఇటువంటి పరిస్థితి రాకూడదు అని ముందుగానే మీరు ప్రణాళిక వేసి నా తండ్రి ఆ ప్రకారంగా బిడ్డలు సిద్ధపరుస్తున్న దేవా దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం. ఎంత జాలి, ఎంత దయగల తండ్రి, మీకే స్తోత్రం ప్రభా. ఎవరే తీసుకుంటారయ్యా ఇంత కేరింగ్ మా ఎడల, ఎవరు తీసుకుంటారు నా తండ్రి. మరి బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలోనే జరగాలి ప్రభా. మరి ఎటువంటి భార్య కావాలని బిడ్డలు కోరుకుంటున్నారు, ఎలాంటి మనసు గల భర్త కావాలని బిడ్డలు కోరుకుంటున్నారు, అటువంటి వారిని ప్రభా మీరు జతపరుస్తారు. మీరు మాత్రమే జతపరచగలరు నా తండ్రి. మీరు జతపరిచిన వాళ్ళు నా ప్రభా ఇక ఎప్పటికీ నా తండ్రి విడిపోరు ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా, మధ్యలో ఎంత మంది వచ్చినా సరే వాళ్ళు విడిపోరు నా తండ్రి. ఎందుకంటే వాళ్ళ వివాహాలు మీ చిత్తంలో జరిగాయి, మీరు జతపరిచిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఏ మనుషుడు విడదీయడు నా తండ్రి. అటువంటి వివాహాలు మరి మీరు జరిగించబోతున్నందుకు మీకే కోటాను కోట్ల స్తుతి స్తుతి స్తోత్రం. మరి డబ్బుల విషయంలో కూడా ప్రభా బిడ్డలకు ఎటువంటి నా తండ్రి లోటు లేకుండా నా ప్రభా, ఎటువంటి సమస్య రాకుండా, డబ్బు మీద ఆశ లేకుండా నా తండ్రి మీకు మాత్రమే వాళ్ళు లోబడే అటువంటి మనసు బిడ్డలందరికీ దయచేసి నా ప్రభా మరి ఈ మాటలు ఎవరెవరికి చేరవేయాలని మీరు నిర్ణయించి పెట్టారు వాళ్ళ వరకు నా తండ్రి ఈ మాటలు చేరవేయమని, నా మాట కాదు తండ్రి మీ చిత్త ప్రకారమే జరిగేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.